రైట్ భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతోంది. జగదాంబిక అమ్మవారికి రెండో బోనం సమర్పించేందుకు భక్తులు గోల్కొండ కోటకు బారులు తీరారు. భారీగా తరలి వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శివసత్తులు, పోతురాజుల ప్రదర్శనలతో కోలాహలం నెలకొంది. జూలై 24న అమ్మవారికి భక్తుల చివరి బోనం సమర్పించనున్నారు. ఇక బోనాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ వరలక్ష్మి అందిస్తారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఎదుట ఉన్నాం మనం ప్రెసెంట్. అక్కడే కాకుండా మన అనంతచారి అయ్యవారి ఇంటి నుండి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ రావడం జరిగింది. ఉత్సవ విగ్రహాలు కూడా మన కళ్ళ ముంగటగా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం క్లియర్ గా చూస్తున్నాము. జగదాంబిక అమ్మవారి దర్శనం మనం ఇక్కడ చేసుకుంటున్నాము. అదే కాకుండా అమ్మవారి ముందు ఇక్కడ నవధాన్యాలతో కలసం పెట్టి ఇక్కడ పూజ చేయడం నిర్వహించడం అయితే జరుగుతుంది. భక్తులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. మనం మొదటి వారం కావడంతో భక్తులు తొలిబోనం సమర్పణ అయితే జరిగిపోయింది. అదే కాకుండా ఇప్పుడు అమ్మవారి దర్శనం కోసం బారులుగా అయితే భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అది కూడా ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ మన అనంతచారి అయ్యవారి ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధాన అర్చకులు గోల్కొండ కూడా జగదాంబిక అమ్మవారి ప్రధాన అర్చకులు మన ముందు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. అందరికీ గోల్కొండ బోనాల శుభాకాంక్షలు అండి. ఈరోజు గోల్కొండ బోనాల్లో మొత్తం 9 పూజలు ఉంటుంది. అమాస తర్వాత మెట్ల పూజ అయిన తర్వాత ఇక్కడ ఈరోజు రెండవ పూజ అండి. వాళ్ళ పొద్దున్న తెల్లారుజామున అమ్మవారికి అభిషేకం పూజ కార్యక్రమం చేసిన తర్వాత ఇక్కడ నవధాన్యాలతో రక్షణ పటం వేసామన్నమాట. ఇక్కడ భక్తులకు ఎలాంటి హానికరం కాకుండా మంచిగా రక్షిస్తుంది అనేసి నవధాన్యాలతో ఇక్కడ పూజలు ప్రతి ఆదివారం గురువారం 9 పూజలకు వేస్తాను అనమాట. సాంప్రదాయంగా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కొండ పైన ఇక్కడ వచ్చి దూరం నుంచి చాలా దూరం నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి వచ్చి క్షేమంగా ఇంటికి చేరుకోవాలనేసి రక్షణ పటం వేస్తాను ఇక్కడ. సో ఈరోజు రెండవ పూజ. ఇక్కడ రోజు అమ్మవారు ఇక్కడ కొండపైన వెలిసిన ఎల్లమ్మ తల్లి అంటారు, జగదంబ కూడా అంటారు. ఇక్కడ దాదాపు 950 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు ఇక్కడ ఈరోజు అమ్మవారు వెలిసిన అమ్మవారు ఇక్కడ భక్తుల కోరికలన్నీ తీరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం భారీ ఎత్తున భక్తులు సంఖ్యలు పెరుగుతూనే ఉన్నాయి అనమాట. లక్షలాది భక్తులు పెరుగుతున్నాయి. దాని తగ్గట్టు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈవో మేడం దగ్గర ఉండి అన్ని చర్యలు తీసుకున్నాం. ఆల్ డిపార్ట్మెంట్ సహకారాలతో అన్ని చర్యలు తీసుకున్నాం అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అనంతచారి అయ్యవారి ఇంట్లో నుండి అయితే ఉత్సవ విగ్రహాలు ఇక్కడ రావడం జరిగింది. ఆ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ వచ్చిన తర్వాతనే అమ్మవారికి తొలిబోనం సమర్పణ అనేది జరుగుతుంది. సో ఇంతమంది గ్రామ దేవతలు ఉండగా జగదాంబిక అమ్మవారికి ఎందుకు తొలిబోనం చేస్తారు? ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ మూసీ నదికి వచ్చి కొట్టుకుపోవడం అంతా పంట పొలాలు నష్టం అయిందనమాట. అప్పుడు పిల్లలు అనారోగ్య పాలు కావడం, చనిపోవడం చాలా భారీ ఎత్తున నష్టం జరిగిందనమాట. అప్పుడు అమ్మవారు ఇక్కడ ఏదో రూపంలో అక్కడ ఒక కళ్ళలో రూపంలో వచ్చేసేసి ఇక్కడ నాకు తొలి బోనం కొండపైన వెలిసినాను. ఇక్కడ నాకు ఇక్కడ బోనం సమర్పిస్తే నేను ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అందరికీ మంచిగా చూసుకుంటాననేసి చెప్పింది. సో అప్పటి నుంచి ఇక్కడ మాకు బోనం జాతర అనేసి ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ బోనం చేసిన తర్వాతనే మిగతా అన్ని చోట్ల జరుగుతుంది అనమాట. చూస్తున్నాం కదా, ఇది సిచ్యువేషన్. ప్రెసెంట్ ఇక్కడ గోల్కొండ కోట మీద జగదాంబిక అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ సహకారంతో అయితే ఏది కాదు, వాళ్ళ సహకారం లేని ఏది కాదంటారు. కానీ ఇక్కడ భక్తులు అయితే భారీ సంఖ్యలో రావడంతో వాళ్ళు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అయితే జరగడం జరుగుతుంది.